తెలంగాణలోని గోదావరి నది తీరాల్లో చాలా ఫేమస్ టెంపుల్స్ ఉన్నాయి. అందులో ఈ గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ కూడా ఒకటి. అయితే ఇది మంచిర్యాల జిల్లాలోని దండపల్లి మండలంలో ఉంటుంది. ఈ టెంపుల్ని రెండవ అన్నవరంగా కూడా పిలుస్తారు. అయితే ఫేమస్ సత్యనారాయణ స్వామి టెంపుల్స్లో ఫస్ట్ ఏమో తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరంలో ఉంటుంది, అండ్ సెకండ్ ఏమో ఇదే గూడెం సత్యనారాయణ స్వామి టెంపుల్. అయితే ఈ టెంపుల్ కంప్లీట్గా గుట్ట పైన ఉంటుంది. అయితే ఈ టెంపుల్ని 1964లో గూడెం గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాళ్లు గారు చాలామంది భక్తులతో కలిసి ఈ టెంపుల్ని నిర్మించారు. అంటే ఇక్కడ ఉన్న హిస్టారికల్ ఎవిడెన్స్ ప్రకారం గూడెంలో ఉండే గోవర్ధన పెరుమాళ్లు స్వామి అనే అతనికి స్వామివారు కలలో కనిపించి, నేను మీ గ్రామ శివారులో ఉన్న రాత్నపు కొండ మీద వెలిసి ఉన్నానని ఇట్లా కనిపించిందన్న కలలో. అయితే నాకు వచ్చింది కలనే కదా అని అనుకున్నారంట ఫస్ట్. అయితే నెక్స్ట్ డే కూడా మళ్ళీ వచ్చిందంట ఆ కళ. ఇక కొండపైకి వెళ్ళి స్వామి కోసం వెతకడం స్టార్ట్ చేశారంట. అయితే ఎంత వెతికినా కూడా కనబడలేదంట ఆయనకి. ఇంకా సాయంత్రం ఇంటికి వెళ్ళి నిద్రపోయే ముందు, మిమ్మల్ని కనిపెట్టే జ్ఞానం నాకు లేదు, మీరే దర్శనం ఇవ్వండి అని ఇట్లా మొక్కుకొని మళ్ళీ అనుకున్నారంట. అయితే ఆ రోజు నేను ఎదురుగా ఉన్న గుట్టలోనే ఉన్నానని చెప్పారంట మళ్ళీ కళలో. అయితే నెక్స్ట్ డే ఇంకా పెరుమాళ్లు గారు అక్కడికి వెళ్ళి వెతకడం స్టార్ట్ చేశారంట. ఇంకా స్వామివారి చిన్న విగ్రహం కనిపించిందంట అక్కడ. అయితే ఇంకా వెంటనే గోదావరి నదిలో స్నానం చేసి 1964లో ఇక్కడ విగ్రహ ప్రతిష్టని చేశారు చాలామంది భక్తులతో కలిసి. అయితే ఈ గుట్టపైకి ఎక్కక ముందు ఇక్కడ ఒక చెట్టు ఉంది. ఇక్కడ ఈ చెట్టుని చాలామంది మొక్కుతున్నారు. తర్వాత పైకి వెళ్ళాలంటే చాలా మెట్లు ఉన్నాయి. ఈ మెట్లు ఎక్కి పైకి ఎక్కాల్సి ఉంటుంది. ఇక్కడికి తెలంగాణలో ఉన్న చాలామంది ప్రజలు వస్తారు. ఇంకా పైకి వెళ్ళిన తర్వాత టెంపుల్ కనిపిస్తుంది. పక్కన చాలా పెద్ద పెద్ద రాళ్ళు ఉన్నాయి. ఈ గుట్ట పైన చాలా విశాలమైన ప్లేస్ ఉంది అండ్ చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది ఇక్కడ ఉంటే. దీనిపైనుంచి చూడండి ఎలా ఉందో లొకేషన్. ఇది ఇంకొక సైడ్ నుంచి వ్యూ, గోదావరి నది కూడా కనిపిస్తుంది ఇక్కడ నుంచి. అయితే ఈ గూడెం గుట్ట పైన చాలామంది నోముకుంటారు, అంటే వ్రతాలు చేసుకుంటారు. ఇక్కడ దాదాపు ఒకేసారి 2500 మంది వ్రతాలు చేసుకునేలా 3 వ్రత మండపాలు కూడా నిర్మించారు. ఒకటేమో గుట్ట పైన ఉంటుంది, సెకండ్ ఏమో మెట్ల మార్గంలో ఉంటుంది, అండ్ ఇంకొకటేమో గుట్ట కింద ఉంటుంది. ఈ మండపాల్లో చాలా మంది భక్తులు ప్రతిరోజు వ్రతాలు చేసుకుంటారు. అంటే ముహూర్తాలతో రోజులతో సంబంధం లేకుండా 365 డేస్ ఎప్పుడైనా వ్రతం చేసుకోవచ్చు. ఈ టెంపుల్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని గుడిలో చేసుకోవాలంటే కూడా తప్పనిసరిగా ఈ టెంపుల్కి రావాల్సిందే. చుట్టుపక్కల ఉన్న ప్రజలైతే డెఫినెట్గా వస్తారు. ఇక్కడికి చుట్టుపక్కల ఉన్న జిల్లాలు, అంటే ఉమ్మడి జిల్లాలైన ఆదిలాబాద్ కానీ కరీంనగర్ నుంచే కాకుండా తెలంగాణలో ఉన్న ప్రతి జిల్లాల నుంచి కూడా ఇక్కడికి వస్తారు. వచ్చి గోదావరిలో స్నానం చేసి ఇక్కడ స్వామిని దర్శించుకుంటారు. మనం టెంపుల్ పైకి ఎక్కేటప్పుడు ఇక్కడ ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ చాలా మంది హనుమాన్ మాలలు వేసుకుంటారు. ఈ గుట్ట కింద ఇక్కడ ఉండడానికి రూమ్స్ కూడా ఉన్నాయి. అయితే ఈ గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంది. దాని గురించి కూడా నేను నెక్స్ట్ ఒక వీడియో చేస్తాను. నాకైతే ఈ టెంపుల్ చాలా బాగా నచ్చింది, చాలా పీస్ఫుల్గా ఉంది. మీరు ఈ గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి టెంపుల్కి వచ్చారా? వస్తే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.